శ్రీవల్లి సుహాసిని సుధాకర్ల కన్న కూతురు అన్న నిజం బయటపడిపోతుంది. దాంతో సుధాకర్ వైజయంతిపై మండిపడుతూ ఉంటాడు. నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు నా కంట పడకుండా ఒక అనాథలా పెరిగేలా చేశావు. ఈ ఇంట్లో మహారాణిలా పెరగాల్సిన నా కూతుర్ని ఎవరూ లేని ఒక అనాథలా పెరిగేలా చేశావు కదా వైజయంతి. అమ్మా కౌశికి, ఇది చేసిన పాపానికి కేవలం దీన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే సరిపోదమ్మా అని సుధాకర్ మండిపడుతూ లోపలికి వెళ్తాడు. ఏంటి ఈయన లోపలికి ఎందుకు వెళ్ళాడు, ఏం చేయటానికి వెళ్తున్నాడు అని వైజయంతి తొంగి తొంగి చూస్తూ ఉంటే, ఏం చేస్తున్నారు మావయ్య అని నిషి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ రివాల్వర్ పట్టుకొని బయటికి వస్తాడు. అయ్యో మామయ్య గారు ఏం చేస్తున్నారు, వద్దు అని నిషి చెప్తూ ఉంటే ఇక సుధాకర్ నేరుగా రివాల్వర్ తీసుకువచ్చి వైజయంతికి గురి పెట్టేస్తాడు. మామయ్య గారు వద్దు, మామయ్య గారు అర్థం చేసుకోండి అని ధాత్రి కూడా అడ్డుపడుతూ ఉంటుంది. వద్దు నాన్న, పిన్నిని చంపి మీరు జైలుకి వెళ్ళకూడదు నాన్న, మీరు హంతకులు అవ్వకూడదు నాన్న అని కేదార్ కూడా అడ్డుపడుతూ ఉంటాడు. నా కూతుర్ని ఇంత కష్టపెట్టిన దీన్ని నేను అస్సలు వదిలిపెట్టను అని సుధాకర్ రివాల్వర్ని మరింత దగ్గరగా గురిపెట్టి ఉంటాడు. అబ్బో నన్ను కాల్చొద్దు బో, వద్దు బో, వద్దు బో అని వైజయంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా సుధాకర్ వినకుండా షూట్ చేసేస్తాడు. గన్ పేలటంతో ఇక ధాత్రి చెవులకి చేతులు అడ్డు పెట్టుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్కడ తుపాకీ పేలిపోయి ఉంటుంది. అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆ బుల్లెట్ వైజయంతికి తగిలిందా, రక్తపు మడుగులో పడిపోయిందా, లేకుంటే గురి తప్పిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.